వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిత హోటల్లో జరిగిన ఘటన కలకలం రేపింది. కర్బూజా వ్యాపారం చేసే ఓ పత్రికా విలేకరి రఘుబాబు, ఆటో డ్రైవర్ హరి కలిసి ఓ మహిళతో ఆదివారం సాయంత్రం హోటల్కు వెళ్లినట్లు సమాచారం. తొలుత హోటల్ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ విలేకరి తన పరిచయాలతో గదిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. ఈ క్రమంలో గదిలో జరిగిన ఘర్షణలో మహిళా విలేకరి రఘుబాబు నాలుకను బలంగా కొరికినట్లు తెలిసింది. దీంతో రక్తస్రావం కావడంతో అతడిని తొలుత స్థానిక పీహెచ్సీకి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం అంటే ఈ నెల 3వ తారీఖు మధ్యాహ్నం సుమారు 3-4 గంటల ప్రాంతంలో ఇద్దరు జెంట్స్ ఒక లేడీ ఆటోలో వచ్చి హరిత హోటల్లో ఒక రూమ్ తీసుకునేసి అక్కడ వాళ్ళు ఎక్కువగా ఫుల్గా మద్యం సేవించి అక్కడ వాళ్ళు గలాట పడినట్లు, అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక పత్రికా విలేకరి యొక్క నాలుక ఈ పెరుగురాలు కట్టేయనట్లు దానికి సంబంధించి సమాచారం రావడంతో మేము కూడా దీనికి సంబంధించి మాకు ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. మేము కూడా ఈ మీడియాలో వీళ్ళు వస్తున్నటువంటి వెరిఫై చేసి అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఫుటేజ్ వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తే అందులో వాళ్ళ ఆటోలో వచ్చి పోయేదే ఉంది తప్ప మాకు వేరే కనపడలేదు. దీనిలో బాధితులు ఎవరు వాళ్ళని కూడా వెరిఫై చేస్తూ ఉంటే కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దీని గురించి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే పవిత్రమైనటువంటి ఈ దేవాలయం ప్రదేశంలో ఇలాంటి అసంఖ్యాకన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఎక్కడున్నా ఒకసారి రైడ్స్ చేస్తూ లాడ్జెస్ మీద కావచ్చు ఇలాంటి ఏదైనా ఇల్లీగల్గా చేసేటువంటి అన్నింటి మీద రైడ్ చేస్తూ ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.